చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్లీ వైజాగ్ ఓవర్వ్యూ చూద్దాం. వైజాగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకని అంటే రీసెంట్గానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్గా దీన్ని చెప్పడం జరిగింది. సూన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతే మన వైజాగ్ సిటీ జీడిపి అరౌండ్ 43.5 బిలియన్స్కి షిఫ్ట్ కొట్టింది. అండ్ అది ఇండియాలో 9th రిచెస్ట్ సిటీగా ప్లేస్ తీసుకుందన్నమాట. విత్ పోర్ట్స్, స్టీల్ ప్లాంట్స్, నావీ బేస్, ఫార్మాసిటీ, ఐటీ సెక్టర్స్ అన్నీ కలిసి మన సిటీకి జ్వెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని పేరు తీసుకొచ్చింది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఐటీ వైజ్గా చెక్ చేసుకుంటే ఐటీ జైంట్స్ అండ్ టెక్ కంపెనీస్ వైజాగ్లో సిలికాన్ కోస్ట్ అనేది స్టార్ట్ ఆల్రెడీ అయ్యింది. సో టీసీఎస్కి గవర్నమెంట్ అనేది 21.16 acres ల్యాండ్ అనేది లీజ్కి ఇచ్చింది. ఎంత లీజ్కి ఇచ్చింది అని అంటే జస్ట్ ఫర్ 99 పైసా పర్ ఇయర్. అంటే టీసీఎస్ 1370 crores ఇన్వెస్ట్ చేసి 12,000 జాబ్స్ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేసిందన్నమాట. యూఆర్ఎస్ఏ క్లస్టర్కి 60 acres ల్యాండ్ అలాట్ చేశారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ హబ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కూడా. మనకి ఇంకా ఒక పెద్ద ప్లాన్ ఉంది, డేటా సిటీ 500 acres ఏరియాలో. అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా ఒక గ్లోబల్ ఐటీ కంపెనీస్ అట్రాక్ట్ చేయడానికి వైజాగ్లో స్టార్టప్ కూడా చాలా చాలా బూస్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషనల్ సెక్టర్ కానీ, గ్రీన్ టెక్నికల్ సెక్టర్ కానీ, ఇలా లోకల్ ఇంక్యుబేషన్ సెంటర్స్తో హెల్ప్ చేస్తున్నాయి న్యూ ఎంటర్ప్రినర్స్కి. ఇంకా కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా చూసుకుంటే వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ టోటల్ కాస్ట్ అరౌండ్ 11,498 crores. ఫస్ట్ ప్లేస్లో 3 corridors ఉంటాయంట. టోటల్ 46.23 km, 42 స్టేషన్స్తో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్కి బిగ్ సొల్యూషన్ ఇస్తుందంట. సెమీ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది 90 km ఉందంట. ఎక్కడి నుంచి అంటే భోగాపురం టు రాంబిల్లి వరకు ఉంటుందంట. ఇలా రోడ్ సిటీ కాంజుగేషన్ తగ్గిపోతుంది, అంటే ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది. అండ్ ఎయిర్పోర్ట్కి కూడా ఈజీ కనెక్టివిటీ వస్తుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఈస్ట్ కోస్ట్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రమే. ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసరికి 6 million passengers వరకు వెళ్ళడానికి ఉంది. సో ఇవన్నీ పెరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఖచ్చితంగా బూమ్ అవుతుంది. మన విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ చూసుకుంటే గవర్నమెంట్ ఐటీ కంపెనీస్కి ల్యాండ్ హైలీ సబ్సిడీ రేట్స్లో ఇవ్వడం వల్ల ల్యాండ్ ప్రైసెస్ సరౌండింగ్ ఏరియాస్ లైక్ మధురవాడ, రుషికొండ, భోగపురంలో ఫాస్ట్గా పెరుగుతున్నాయి. భోగపురం ఏరియా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ అవుతుంది. ఇంక ఇన్వెస్ట్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ టైం ఇది. గవర్నమెంట్ తరపు నుంచి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. ఇంకా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి వస్తే విఎంఆర్డీఏ అఫోర్డబుల్గా ఎంఐజీ హౌసెస్ని మధురవాడ, భీమిలి, అనకాపల్లి ఏరియాస్లో బిల్డ్ చేస్తుంది. ఉమెన్ హాస్టల్స్లో కూడా ముడిసల్లోవ, మధురవాడ, నరవాలో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. భోగాపురం, ఆనందపురం కారిడార్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫుల్ స్పీడ్లో ఉంది ప్రెసెంట్ అయితే. ఇంకా ఎకానమీ చూసుకుంటే ఎకానమీ అండ్ జీడిపి వైజాగ్ రోల్ అనేది ఎలా ప్లే చేస్తుంది. వైజాగ్ పోర్ట్ ఎక్స్పోర్ట్స్, ఫార్మా కంపెనీస్, ఫిషరీస్, స్టీల్ ప్లాంట్స్ అన్ని మెల్లగా ఏపీ జీడిపికి 40% కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి. ఐటీ సెక్టర్స్ కి బూస్ట్ వచ్చిన తర్వాత సర్వీస్ సెక్టర్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఎకానమీ బ్యాలెన్స్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఇవన్నీ చూసుకుంటే అసలు పాస్ట్ అండ్ ప్రెసెంట్ గవర్నమెంట్స్ ఏం చేయబోతున్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందాం. సో పాస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది లీడ్లో ఉంది. సో అట్ దట్ టైం డీసెంట్రలైజేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేసి వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనౌన్స్ చేశారు. అప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మెట్రో రైల్ ప్లాన్ కూడా అప్రూవల్ తెప్పించి బట్ కన్స్ట్రక్షన్ స్లోగా చేశారు. కొన్ని ఎంయూఎస్ అయితే ఐటీ కంపెనీస్తో సైన్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ అంత స్ట్రాంగ్గా లేదు. సో ప్రెసెంట్ గవర్నమెంట్ 2024 ఆన్వర్డ్స్ టీడీపీ గవర్నమెంట్ అనేది లీడ్లోకి వచ్చిన తర్వాత మెట్రో అండ్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నారు. టీసీఎస్, యూఆర్ఎస్ఏ క్లస్టర్స్ లాంటి కంపెనీస్కి చీప్ ల్యాండ్ రేట్స్ ప్లాట్లో ఇచ్చి అలాట్ చేసి జాబ్ క్రియేషన్ కండిషన్ పెట్టారు. సో 30 years మాస్టర్ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. అంటే 30 years అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే 2051 ఫైనల్ స్టేజ్లో ఉంటాయి. స్మార్ట్ రోడ్స్, గ్రీన్ స్పేసెస్, డ్రైనేజ్ సిస్టమ్స్, అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్ ఇలాంటివన్నీ. సో స్మార్ట్ సిటీ మిషన్లో అయితే మాత్రం 85% వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయ్యింది. రోడ్స్, స్ట్రీట్ లైట్స్, సిగ్నల్స్ ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫికేషన్ వర్క్స్ అనేది చేశారు. సో ఇలా చేస్తూ ఫ్యూచర్ ప్లాన్ భాగంగా 2047కి 51కి విజన్, మన వైజాగ్ విజన్ ఎలా ఉండబోతుందని అంటే స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఎలక్ట్రిసిటీ బస్సెస్, సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ నుంచి వెళ్ళిపోవడం. గ్రీన్ సిటీ ఫోకస్కి వచ్చేస్తే పార్క్స్, లేక్స్, పొల్యూషన్ ఫ్రీ జోన్స్, డిజాస్టర్ రెడీ సిటీ, ఫ్లడ్ ప్రివెన్షన్స్,
ప్రాపర్ డ్రైన్స్, అఫోర్డబుల్ హౌసింగ్, మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి ఫ్లాట్స్ ఇవ్వడం, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అంటే మీకు తెలిసిందే, అది న్యూ ఎయిర్పోర్ట్, బెటర్ పోర్ట్స్, గ్లోబల్ బిజినెస్ హబ్స్, ఇవన్నీ ఉన్నాయి. సో మెయిన్గా ఈ యొక్క 2024లో వస్తున్న గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వైజాగ్ని టాప్ 5 ఇండియన్ సిటీస్లో చూద్దాం అనేది మెయిన్ ఎయిమ్గా పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ క్లీన్గా డెవలప్డ్ అండ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ చేయడమే వీళ్ళ యొక్క లక్ష్యం. నాకు ఇవన్నీ చూసిన తర్వాత, ఇదంతా చెక్ చేసిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. నాకు తెలిసి మీకు కూడా ఇది రేజ్ అవ్వచ్చు. బట్ వాట్ అబౌట్ మన యూత్? ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ బాగున్నాయి, బట్ మన ప్రెసెంట్ జనరేషన్ యూత్కి జాబ్స్ దొరుకుతాయి అనే ఒక క్వశ్చన్ అయితే నాకు ఫామ్ అయింది. బట్ అఫ్ కోర్స్ అలాంటిది వెనక్కి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు. లైక్ లోకల్ జాబ్ క్రియేషన్ కంపల్సరీ అనే కండిషన్ పెట్టింది. లైక్ టీసీఎస్ 12,000 జాబ్స్ని క్రియేట్ చేయాలని చెప్పింది కూడా. అండ్ వన్ థింగ్, మన యూత్కి స్కిల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ మంది ఉంది. సో మన యూత్కి ఐటీ స్కిల్స్, కమ్యూనికేషన్స్ అండ్ మోడర్న్ ట్రైనింగ్ ఉంటే 100% మన యూత్కి జాబ్స్ వస్తాయి, వచ్చే ఛాన్స్ అయితే పక్కాగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్స్ మనకి ఎలా హెల్ప్ చేయాలంటే, సో ఈ ప్రాజెక్ట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే కోడింగ్, కమ్యూనికేషన్, టెక్నికల్ కోర్సెస్ నేర్చుకొని ఇంటర్న్షిప్స్ చేయాలి. స్కిల్ ఇండియా, ఏపీఎస్ఎస్డిస్ లాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకోవాలి. సో మన యూత్ ప్రిపేర్ అయితే వైజాగ్లో ఫ్యూచర్ మన చేతులు ఉంటుంది. సో నెక్స్ట్ మన ముంబై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది కంప్లీట్గా మన వైజాగ్లో ఉండబోతుంది పక్క. ఇప్పుడు కానీ మన యూత్ అనేది కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే 100% ఫ్యూచర్ అనేది మనదే. దీస్ జాబ్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ అవుట్ సైడర్స్, దే ఆర్ మెంట్ ఫర్ వైజాగ్ పీపుల్. వి జస్ట్ హ్యావ్ టు రెడీ